హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ రియల్ నంబర్స్. సో ఇక్కడ రియల్ నంబర్స్లో మనకు కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ బిట్స్ని ఒకసారి చూద్దాము. ఇంతకుముందు క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో కాన్సెప్ట్స్ని కూడా రివైజ్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఆన్సర్ను రికగ్నైజ్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ 0.3003003 డాష్. సో ఇట్ ఈజ్ ఏం నంబర్ ఇది? ఈ నంబర్ని ఏమంటాం? రేషనల్ అవుతుందా, ప్రైమ్ అవుతుందా, రేషనలా, కాంపోజిటా? కాబట్టి ఇక్కడ మనం చూడగానే ఇది ఎంత దూరమైనా కూడా నాన్ స్టాప్గా పోతుంది, అంటే రిపీట్ అవుతలేదు. నాన్ టర్మినేటింగ్ non-repeating decimal is called irrational number. Option 1 is right answer. సో సెకండ్ వచ్చేసి ఇక్కడ చూడండి 743.21111 743.21 అనేది రిపీట్ అయింది. దీన్ని ఏమని అంటాము? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఇందాక నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్, ఇక్కడ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ రేషనల్ నంబర్. డెఫినేషన్స్ నేర్చుకున్నట్లయితే ఈజీగా మనము గుర్తుపడతాం. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ది వన్ అండ్ ఓన్లీ వన్ నంబర్ విచ్ ఈజ్ ద నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రైము కాకుండా కాంపోజిట్ కాకుండా ఉండే నంబర్ ఏది అని అడుగుతుండు. సో లాస్ట్ నుండి చూద్దాం. ఈ 4 అనేదికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 2 4, కాబట్టి ఇది కాంపోజిట్ నంబర్. 3కి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి కాబట్టి ప్రైమ్. 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్, మోర్ దాన్ 2 ఉంటే కాంపోజిట్, 1 ఉంటే నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో ఆ రూల్ చూస్తే 1కి ఓన్లీ 1 ఉంటుంది కాబట్టి ఓన్లీ 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో నెక్స్ట్ వచ్చేసి ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 7/16. ఇక్కడ నంబరు 7/16 వితౌట్ యాక్చువల్ డివిజన్. మరి వితౌట్ యాక్చువల్ డివిజన్ అంటే మనము డివిజన్ ప్రాసెస్ చేయకుండా మనము దాన్ని డెసిమల్ ఫామ్ చెప్పగలగాలి. మరి ఏ విధంగా చెప్తారు చెప్పండి? సో 7/16. సో ఇక్కడ మనము ప్రాసెస్ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 7/16, 16 ఏమని రాయొచ్చు? 2 power 4. సో 2 power 4 ఉంటే దీన్ని మనము 2కి కాంబినేషన్ ఏంటిది? 5 కదా, 2 5 10. సో ఇక్కడ మనము డినామినేటర్ని 10, 100, 1000, 10,000 ఫామ్లోకి మార్చుకుంటే మనకు డెసిమల్ ఫామ్ ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ 5 power 4 డివైడెడ్ బై 5 power 4 తోటి మల్టిప్లై చేద్దాం ఫ్రాక్షన్ని. ఎందుకు అంటే 2 5 కాంబినేషన్ మనకు 10 వచ్చేస్తుంది, 10 power 4 అవుతుంది. చూడండి ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్? 7 × 5 power 4 డివైడెడ్ బై 10 power 4. మరి 5 power 4 అంటే ఎంత? 5 5 జా 25, 25 5 జా 125, 125 5 జా 625. మళ్ళీ అగైన్ 625ని 7 తోటి మల్టిప్లై చేయండి. 625ని 7 తోటి మల్టిప్లై చేస్తే 4 3 7 5 వస్తుంది, డివైడెడ్ బై 4 zeros. సో ఇక్కడ మళ్ళీ డెసిమల్ మనం ఏమని రాయొచ్చు? 10,000తో డివిజన్ చేసినప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన డినామినేటర్లో కనుక ఎన్ని జీరోస్ ఉన్నాయో అవి లెఫ్ట్ సైడ్ పాయింట్ మూవ్ అవుతుంది, 4.4375. కాబట్టి ఆన్సర్ ఈజ్ 0.4375. సో దాని లాజిక్ ఇది అన్నట్టు. మనకి ఏదైనా సరే ఇక్కడ 2 ఉన్నా, ఒకవేళ 5 ఉంటే 2 తోటి మల్టిప్లై చేయాలి, 2 ఉంటే 5 తోటి మల్టిప్లై చేయాలి, ఇక్కడ పవర్ 4 ఉంటే పవర్ 4 తోటే చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 5th. వాట్ ఈస్ ద 5th క్వశ్చన్? ఏ నాన్ ప్రైమ్ నంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్. ఏ నాన్ ప్రైమ్ నంబర్ అంటే ప్రైమ్ నంబర్ కానిది అమాంగ్ ద ఫాలోయింగ్. ప్రైమ్ నంబర్లు గుర్తుపడదాం. ఇది ప్రైమ్ నంబర్, ఇది ప్రైమ్ నంబర్.
నెక్స్ట్ 39 కాంపోజిట్. ఎందుకు అంటే 3 టేబుల్లో పోతుంది ఇది, కాబట్టి ఇది కాంపోజిట్. ఇది కూడా ప్రైమ్ నెంబర్. సో నాన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎంత? కాంపోజిట్ నెంబర్. నాన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది నాన్న? కాంపోజిట్ నెంబర్ 39. ఇవన్నిటికీ రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1,29, 1,59. బట్ 39 హ్యాస్ 1, 3, 13, 39. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్. వాట్ ఈస్ ద 6th క్వశ్చన్? The period of the decimal expansion of, ఇక్కడ అన్నాడు ఏంటిది అది 6th క్వశ్చను? 6th క్వశ్చను 19/21. 19/21 దీనికి పీరియడ్ ఎంత అని అడుగుతుండు. ఓకేనా? ద పీరియడ్ ఆఫ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్. సో 19/21 మనము మల్టిప్లై అది డివిజన్ చేసినట్లయితే మనకు ఇది వస్తుంది. ఓకేనా? 94,761 వస్తుంది. పీరియాడిసిటీ అనే 2 కాన్సెప్ట్లు ఉంటాయి, అవి మీకు ఫౌండేషన్ క్లాస్లో చెప్పడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్, ఇందులో ఉన్న వాటిలలో ప్రైమ్ నెంబర్ ఏది చెప్తారా? ప్రైమ్ నెంబర్ ఏది? 51. 51 అంటే 5 + 1 6, 3 టేబుల్లో అవుతుంది కాబట్టి ఇది కాదు. 6 + 3 ఇది 9 వస్తుంది, 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 91 అంటే 91 పోతుందా? ఏ ప్రైమ్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. సో ఇక్కడ 91 పోతుందా? 91 పోతుందా? ఎలా పోతుంది చెప్పండి? 91 7 టేబుల్లో పోతుంది కదా. 7 1 = 7, 7 3 = 21. ఓకేనా? 13 7 = 91 అన్నట్టు, 7 1 = సో 89 పోదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్, ప్రైమ్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 101 / 99 ఈజ్. సో ఇక్కడ మనకు 1 ఆప్షన్స్ 1.02 బార్, తర్వాత 1.03 బార్, థర్డ్ది 1.04 బార్, ఫోర్త్ ఆప్షన్ 1.05 బార్. సో మరి డెసిమల్ ఎక్స్పాన్షన్ రావాలి అంటే మనము డివిజన్ చేసుకోండి. 99 టేబుల్ తోటి డివిజన్ చేసినట్లయితే 1.02 బార్ వస్తుంది, 020202 అని వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏ పేర్ ఆఫ్ కోప్రైమ్స్ ఈజ్. ఏ పేర్ ఆఫ్ కోప్రైమ్స్. మరి కోప్రైమ్స్ యొక్క పేర్స్ ఏంటో నేను ఆప్షన్స్ ఇస్తా, మీరు గుర్తుపట్టండి. ఏంటి అంటే ఫస్ట్ 3,6, 2,30, తర్వాత వచ్చేసి 10,11, తర్వాత వచ్చేసి 7,10. 7,10. మరి ఇలా పేర్ ఆఫ్ కోప్రైమ్స్ అంటే అవి 2 నంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ ఏవి ఉండకూడదు, 1 తప్ప, 1 తప్ప. 1ని లెక్కలోకి తీసుకోవద్దు, ఎందుకంటే 1 అనేది అన్నిటికీ ఫ్యాక్టర్ అవుతుంది. 3 6 కాదు, 230 కూడా కాదు, 2 ఈవెన్ నెంబర్స్. సో వరుస నంబర్లు ఎప్పుడు కూడా కోప్రైమ్స్ అవుతాయి, కాబట్టి ఆన్సర్ ఈజ్ 10,11. 10,11. ఇంకొకటి ఏముంది? 7,10 కూడా ఉంది, 7,10 ఉంది, కాబట్టి 10,11 అవ్వచ్చు, 7,10 కూడా అవుతుంది. కోప్రైమ్స్, ఏ పేర్ ఆఫ్ కోప్రైమ్స్. వీటికి కూడా కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు కదా, ఇది కూడా ఆన్సర్ అవుతుంది. ది నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1024. సో ఆన్సర్ ఆప్షన్స్ 2, 2 సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 4. సో మరి దీన్ని ఏ విధంగా చేయాలి? ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మనకు 1024 ఏమని రాసుకుంటూ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమొస్తుందంటే 2/10 వస్తుంది నాన్న. అంటే నంబర్ ఆఫ్ ప్రైమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు మనకు ఓన్లీ 2 ఉన్నాయి. ఓకేనా? ఓన్లీ 2, కాబట్టి
ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 10th 2 అవుతుంది. ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 1 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా 1 ఉంది, 2 ఉంది, కాబట్టి ఇక్కడ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి